అమ్మేసినవి తినకండి, బొమ్మేసినవి తాగకండి, బొమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. సఫ్రాన్ టైటిల్. వెల్కమ్ టు సాఫ్రాన్ టైటిల్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులకి కూడా చెప్పండి. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ని కూడా ఒత్తండి. కొత్తగా ఏ వీడియో వచ్చినా మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ కూడా వస్తుంది. నితిన్ గడ్కరీ నాలుగు ఇండియన్ స్టేట్స్లో 4 భారతీయ రాష్ట్రాలలో అత్యంత ప్రమాదకరంగా రోడ్లలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయని చెప్పారు. మొట్టమొదటిగా ఉత్తరప్రదేశ్లో సగటున 24,000, సుమారుగా 18,000 తమిళనాడులో, 15,000 మహారాష్ట్రలో, 14,000 మధ్యప్రదేశ్లో జరుగుతున్నట్టుగా పేర్కొన్నారు. అతుల్ సుభాష్ బెంగళూరుకి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఆయన 24 పేజీల ఎస్సేని రాసి ఆయన చనిపోయారు. ఆయన సూసైడ్ చేసుకునే ముందు, సూసైడ్ అనే పదం వాడకూడదు, సూసైడ్ చేసుకునే ముందు ఒక పెద్ద వీడియో తీశాడు, ఒక పేజ్ రిపోర్ట్ కూడా రాశాడు. ఇది డిస్కషన్కి తావెత్తిందండి. చాలామంది డిస్కస్ చేశారు. అయితే సగటున 2022లో సుమారుగా 84,000 మంది మ్యారీడ్ మెన్ చనిపోతున్నారు. అలానే 31,000 మహిళలు కూడా చనిపోతున్నారు. అంటే మ్యారేజ్లో విలువలు తగ్గుతున్నాయి అని అర్థం. ఈ విలువలు తగ్గడానికి కారణంగానే మ్యారేజ్లో ఇబ్బంది పడి అమ్మాయిలైనా అబ్బాయిలైనా చనిపోతున్నారు. ఇండియన్ మ్యారేజ్కి ఇప్పటికీ బయట చాలా విలువ ఉన్నది అని అంటే ఆ మ్యారేజ్లో జరిగే తంతుతో పాటు అక్కడ ఉండే వాల్యూస్తో పాటు ఉండేది. ఎప్పుడైతే అమ్మా నాన్నలే వాళ్ళ విడిపోయేలాగా తోడ్పడతారో అప్పుడు మ్యారేజెస్ ఉండవండి. కేవలం 4,000 మంది మగవాళ్ళు కేవలం మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్లోనే సూసైడ్ చేసుకుంటున్నాడు అనేది నిర్ధారణ జరిగింది. 4,000 మంది మగవాళ్ళు కేవలం మ్యారేజ్ వల్ల, కేవలం వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత హెరాస్మెంట్కి గురై 4,000 మంది చనిపోతున్నారు. ఇట్లాంటివి జరగకూడదు అని అంటే మ్యారేజ్ లాస్లో, ఇంప్లిమెంటేషన్లో లాస్ని మార్చాల్సిందే, నిజ నిర్ధారణ జరగాల్సిందే. 65% ఎవరైతే గనక 198 ఫైల్ చేస్తారో, అంటే గృహ చట్టం కేసు ఫైల్ చేస్తారో, వాళ్ళు 70% నుంచి 65% వరకు అది ఫేక్ రిపోర్ట్గా ఉండవచ్చు అని కొన్ని సర్వేలు కూడా జరిగాయండి. బంగ్లాదేశ్ UAVs అంటే అన్ఆర్మ్డ్ ఏరియల్ వెహికల్స్, బంగ్లాదేశీ బైరాక్టర్ UAVs అన్ఆర్మ్డ్ ఏరియల్ వెహికల్స్ ఇండియా బంగ్లాదేశ్ బార్డర్లో కనిపించాయండి. కెనడియన్ పోలీసు ఒక ప్రో ఖలిస్తాన్ క్రిటిక్, అంటే ఖలిస్తానీ మూవ్మెంట్ ని విమర్శించే క్రిటిక్ కి లైఫ్ థ్రెట్ ఉంది అని మెసేజ్ కూడా పంపించారు. అంటే ఖలిస్తాన్ ఏమన్నంటే కెనడాలో వాళ్ళ లైఫ్ నే థ్రెటన్ చేసేటట్టుగా వాళ్ళ పరిస్థితులు ఉన్నాయి. సో భారతీయ ఎజెండా వెనకాలకి సాగుతుంది. కెనడాలో భారతీయ ఇంట్రెస్ట్లు కెనడాలో ఎక్కువగా చెల్లుబాటు కావట్లేదు. హిందువుల ఇంట్రెస్ట్ మాత్రమే కాదు, భారతీయ ఇంట్రెస్ట్లు కూడా కెనడాలో వెనక్కి వెళ్ళిపోతున్నాయి. నెక్స్ట్, కోల్కతాలో రేప్ అండ్ మర్డర్ జరిగింది కదండి ఒక డాక్టర్ది. అయితే వాళ్ళలో ఇద్దరు ముఖ్యులు ఎవరైతే సందీప్ ఘోష్, ఎక్స్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్, అండ్ అభిజిత్ మొండాల్, ఈ ఇద్దరిని పోలీసులు మ్యాండటరీ బెయిల్ మీద పక్కకు పంపించేశారు. ఎందుకు అనంటే 90 days పీరియడ్లో CBI వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేకపోయింది అని. మరి ఎలిగేషన్ ఇంకా అలానే ఉంది కదా, బెయిల్ ఎందుకు ఇచ్చారు అని అంటే కారణం ఏం చెప్పగలుగుతారు? సరే, పోస్టర్స్ని ఆ తర్వాత స్క్రీన్ని చింపేశారండి. సబర్మతి ఎక్స్ప్రెస్, సబర్మతి రిపోర్ట్ అనే ఒక సినిమా స్క్రీనింగ్లో. ఎక్కడ ఇది జరిగింది? JNUలో. సో ఈ స్క్రీనింగ్ ABVP వాళ్ళు కండక్ట్ చేస్తే ఆ స్క్రీనింగ్ మధ్యలోకి వచ్చి వాళ్ళని అంతరాయపరిచి లెఫ్ట్ ఎఫిలియేటెడ్ ఆర్గనైజేషన్స్ అన్ని స్టోన్ పెల్టింగ్కి గురయ్యాయి. లెఫ్ట్ అండ్ ముస్లిం ఎజెండా ఎందుకు ఈ రాళ్లతోటి దాడులు చేయాలి అని అనుకుంటున్నారు ప్రతిసారి అనేది అర్థం కావట్లేదు. నిజాన్ని బయటకి చెప్పి ఒకవేళ కనుక ధైర్యంగా సినిమా తీసినా కానీ ఖచ్చితంగా ఇక్కడ బతికే ఛాన్సులు చాలా తక్కువ ఉన్నాయి. నిజం బతికే ఛాన్సులు ఇక్కడ ఇండియాలో చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. దాని మీద చర్చ విమర్శ ఏం లేదండి. రాళ్ళు రువ్వడం, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని చెప్పడం, ఇక్కడ హింసకే తావెక్కువ ఉంది. కానీ హింసనే గెలుస్తుంది, కానీ ఒక రకంగా అహింసతో మార్గంతో వెళ్తే గెలుస్తుంది అనే నమ్మకం
ఇక్కడ ప్రజలకి తక్కువైపోతుంది. ముఖ్యంగా హిందువుల్లో ఒకవేళ కనుక రివోల్ట్ వస్తే హింస చేత ఆపేస్తారు. ఎందుకు? మన ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర చాలా మంది హిందువులు ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ మాత్రమే, అది కూడా ముత్యాలమ్మ గుడి దగ్గర మాత్రమే. వాళ్ళని మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం పోలీసుల చేత కొట్టించి ఇళ్లకు పంపించారు. చాలా మంది నెత్తి పగిలి రక్తం వచ్చింది. అంటే మీరు ఇక్కడ కూడా బతకడానికి వీలు లేకుండా చేస్తున్నారు ఈ పొలిటీషియన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లెఫ్ట్ వింగ్. వీళ్ళందరూ లిబరల్స్ అని అంటారు, లెఫ్ట్ అండ్ లిబరల్ అంటారు. లిబరల్ థాట్ అంటే ఏంటి? అంటే ఎవరైనా కానీ వాళ్ళ థాట్ ని బయట చెప్పొచ్చు అనేది. ఇక్కడ థాట్ ని బయట చెప్తే ఆ లిబరలిజం పేరుతోటి హిందువుల మీద దాడి జరుగుతుంది, నిజం చెప్పే వాళ్ళ మీద కూడా దాడి జరుగుతుంది. అయితే శ్రీలంక యొక్క మంచి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చిందండి. హంబన్టోటా పోర్ట్లని మేము చైనా ఎజెండా తోటి మన ఇండియా మీదకి ఎగైనెస్ట్ గా మేము నడపము అని శ్రీలంక నాయకుడు దిస్యాంకే చెప్పాడు. దిస్యనాకే యాక్చువల్ గా ఒక లెఫ్టిస్ట్, ఆయన ఒక కమ్యూనిస్ట్ అని కూడా మీకు తెలుసుకోవాలి, మార్క్సిస్ట్ కూడా. కానీ ఆయన మోడీకి అండ్ ఇండియాకి మద్దతుగా మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే యాంజెలా మెర్కెల్ ఒకప్పుడు ఎక్స్ ఛాన్సలర్ ఆఫ్ జర్మన్ ఏమన్నారు అనంటే, ఇక్కడ మోడీ ప్రభుత్వంలో మైనారిటీల మీద అటాక్స్ జరుగుతున్నాయా అని అడిగారట. అయితే మోడీ దానికి అస్సలు జరగవు, ఇక్కడ అట్లాంటి పనులు అస్సలు జరగవు అని చెప్పారు. ఏమో మైనారిటీ సంతుష్టీకరణ ఇండియాకి వచ్చి కూడా చేస్తున్నారు కదా. 2018లో ఒక ఆఫ్ఘన్ రెఫ్యూజీ వచ్చి అల్లాహు అక్బర్ అని అరుచుకుంటూ యాంజెలా మెర్కెల్ వైపుకి ఉరికాడు. ఆమె అప్పుడు జర్మన్ ఛాన్సలర్ గా ఉండేది. అయితే అలా ఉరికినప్పుడు సెక్యూరిటీ ఫోర్సెస్ అందరూ ఆయన్ని సబ్డ్యూ చేసి మెర్కెల్ ని కారులోకి ఎక్కించి తీసుకొని వెళ్ళిపోయారు జాగ్రత్తగా. వీళ్ళకి ఎందుకంత భయం? ఒకవేళ కనుక అల్లాహు అక్బర్ అంటే అల్లానే గొప్ప అని అర్థం, అంతవరకే కదా. అల్లాహు అక్బర్ అని అరవంగానే ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ అందరూ ఆయన మీద పడడం దేనికి? అరవంగానే ఆ తర్వాత యాంజెలా మెర్కెల్ ని జాగ్రత్తగా కారులో తీసుకొని వెళ్ళిపోవడం దేనికి? ఎందుక భయం మీకు? అంటే మీకు వాస్తవాలు తెలిసినా, ఎవరు ఎట్లాంటి వాళ్ళని తెలిసినా కూడా ఈ విచిత్రమైన రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? అది కూడా ఏ టైంలో? మోడీ ఉండే టైంలో ఎక్కడైతే గనక మైనారిటీస్ ఇక్కడ సంతుష్టీకరణ బాగా జరుగుతుంది. మోడీ ప్రభుత్వంలో కూడా మైనారిటీ సంతుష్టీకరణ అత్యంత హై లెవెల్లో జరుగుతుంది. కాంగ్రెస్ ఉంటే గనక వీరవిహంగం చేసేది. ఇప్పుడు కొద్దిగా తక్కువ, కానీ సంతుష్టీకరణ మాత్రం చాలా మంచిగా జరుగుతుంది. కేవలం ఒక్క రాష్ట్ర ప్రభుత్వంలో సుమారుగా 400 కోట్ల రూపాయలు మైనారిటీ సంతుష్టీకరణ కోసం ఖర్చు పెడుతున్నారు, సుమారుగా ప్రతి రాష్ట్రంలో. అదే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అయితే గనక 6,000 కోట్లు 7,000 కోట్ల దాకా కూడా ఖర్చు పెడుతున్నారు. ఒకసారి తెలంగాణది కూడా మైనారిటీ విషయం గురించి మీరు ఒకసారి ఎంత బడ్జెట్ లో ఎంత కేవలం మైనారిటీ సంతుష్టీకరణ కోసం చేస్తున్నారో మీరు ఒకసారి తెలంగాణ బడ్జెట్ లో కూడా చూసుకోండి. వాళ్ళకి ధన బలము, లాలో బలము, ఆ తర్వాత కాన్స్టిట్యూషన్ లో బలము అన్ని ఇచ్చినా గానీ ఇక్కడ ఎవరో మైనారిటీలు అటాక్ చేస్తున్నారట, మైనారిటీలని. ఇలాంటి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నది యాంజెలా మెర్కెల్. వెల్కమ్ టు సాఫ్రాన్ టైటిల్ ఛానల్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఆ బెల్ ఐకాన్ని ఒత్తండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి. థ్యాంక్ యూ. సాఫ్రాన్ టైటిల్.